కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడమే కాకుండా గత 12 సంవత్సరాలుగా పదుల సంఖ్యలో పేపర్లన్నీ లీక్ అవుతా ఉంటే ఎక్కడ చర్యలు తీసుకున్న పాపాన పోలే. ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు, యువకులు, వారి తల్లిదండ్రులు అందరూ కూడా రోడ్డెక్కి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉంటే మరి ఆ ప్రభుత్వానికి మద్దతుగా ఇటు టీఆర్ఎస్ ఏమో మాట్లాడడం లేదు. అటు తెలుగుదేశం ఏమో బీజేపీ వాళ్ళతో కలిసిపోయి వాళ్ళు కూడా ధర్నాల్లో పాల్గొంటారు. మరి ఇదే తెలుగుదేశం పార్టీ గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆనాడు 10th క్లాస్ పేపర్ లీక్ అయితేనే ఆనాడు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు రాజీనామా చేయాలని మీరు మాట్లాడారు. పైగా ఆనాడు అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి బొత్స సత్యనారాయణ గారు రాజీనామా చేయాలని చెప్పి పదే పదే డిమాండ్ చేశారు. మరి ఇవాళ అదే తెలుగుదేశం పార్టీ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, యువకులు ఇవాళ పోరాడుతూ ఉంటే వారికి మద్దతు ఇవ్వకుండా పోయి మళ్ళీ బీజేపీతో కలిసి వారు ధర్నాల్లో పాల్గొంటున్నారు విద్యార్థులకు వ్యతిరేకంగా. అంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఉండదు. మీరంతా కూడా ద్వంద్వ ప్రమాణాలు. ఇక్కడ 10th క్లాస్ పేపర్ లీక్ అయితేనేమో విద్యామంత్రి రాజీనామా చేయాలన్నా, అక్కడ మొత్తం దేశవ్యాప్తంగా ప్రభావం చూపే నీట్ లీక్ అయిపోతే, అనేక పేపర్లు లీక్ చేస్తే ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటే ఆయనకు మద్దతుగా మీరు పోతారా? నేను టీడీపీ వారికి ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు అవునన్నా కాదన్నా ఇవాళ మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇవాళ ఇబ్బందులు ఉంది. వారు చేసిన పాపాలన్నీ కూడా ఒక్కొక్కటే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. చివరికి వారు ఓటర్లను, ప్రజల్ని మభ్యపెట్టడమే కాకుండా, మోసం చేయడమే కాకుండా రామభక్తులను కూడా మోసం చేశారు. భక్తులు ఇచ్చిన డబ్బులు కూడా దోచుకొని తిన్నారు. పార్టీలని వాళ్ళన్ని కూడా ఫిరాయింపులు చేస్తూ ఉన్నారు. పార్టీలనే కూల్చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా ఒక్కొక్కటే బయటకు వస్తూ ఉన్నాయి. ఇవాళ ప్రజలందరూ కూడా రోడ్డెక్కుతా ఉన్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది యువకులు, విద్యార్థులు ఇవాళ రోడ్డు మీద ఉన్నారంటే దానికి సమాధానం చెప్పాలి. ఈ బీజేపీ ఎలాగో మునిగిపోతా ఉంది. ఆ మునిగిపోతున్న బీజేపీతో కలిసి తెలుగుదేశం కూడా మునగాలనుకుంటే దానికి ఎవరు ఏమి చేయలేరు. మీకేం దాంట్లో సంబంధం లేదు. మీరు మంచిగా ఉండొచ్చు కదా. మీరు పోయి వాళ్ళకి మద్దతుగా తెలుగుదేశం ఎంపీలంతా ఎందుకు నిలబడతా ఉన్నారు? కాబట్టి ఏమంటే కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి నేర్చుకోండి. వాళ్ళు పోలే మద్దతుగా, మీరెందుకు పోతున్నారు? కాబట్టి ఏమంటే తెలుగుదేశం పార్టీ ఇవాళ బీజేపీతో కలిసి మునగడమా లేదా నిలబడమా వాళ్ళకి తెలుసుకోవాలి. మరి గతంలో 10th క్లాస్ పేపర్కే రాజీనామా కోరిన వారు ఇవాళ దేశవ్యాప్తంగా ఇంత ఉద్యమం వస్తే అక్కడ మాత్రం ఆ విద్యాశాఖ మంత్రిని బలపరచడం సరైంది కాదు. ఇప్పటికైనా సరే విద్యార్థులకు మద్దతుగా నిలబడాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.